క్రీస్తునందు ప్రియులైన మీకు ఈ రోజు దినాన్ని దేవుని యొక్క మాట ఏంటో చూద్దాం ప్రియులారా. బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి అక్కడ 13వ వచనం చూస్తే మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక కొన్నిసార్లు మనుషులు అనేవారు తప్పు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే వారి తప్పుని ఎత్తిపెట్టే కన్నా దేవుని పెట్టి వారిని ఏం చేయాలి, మనం క్షమించేవారుగా ఉండాలి. యేసు ప్రభు వారు కొండ మీద మా యొక్క సిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా ఆ యొక్క దొంగ చేసిన తప్పుల్ని క్షమించబట్టే అతనితో కూడా పరదేశానికి తీసుకెళ్లారు. సో ఈ రోజు దినాన్ని మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి హాని చేస్తున్న విషయాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటున్నారు కాబట్టి, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు చూస్తున్నాడు కాబట్టి వారి క్రియలను బట్టి వారి ప్రతిఫలం ఇస్తానని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి చెడు కార్యాలు చేసే వారికి ఎప్పటికైనా చెడు జరుగుతుంది. ఇది వాస్తవం కనుక ప్రియులరా, మనం మంచి కార్యాలు చేసే విధంగా మనం ఏం చేయాలంటే క్షమాగుణాన్ని కలిగి ఇతరులు మనం క్షమించేవారుగా ఉండాలి. మరి ప్రవీణ్ ప్రగడాల బ్రదర్ యొక్క మిసెస్ గారు కూడా అదే చెప్పారు కదా. ఏమని చెప్పారంటే, వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పారు. కనుక మనం క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మరి పగలు కక్షలు ద్వేషాలు కాకుండా మరి మనం ఏం చేయాలంటే ప్రభువుని పెట్టి మరి విశ్వాసంతో ముందుకు వెళ్ళి ప్రార్థించేవారుగా ఉండి మరి మన దుష్టుడు ఆలోచన చెప్పి నడవకుండా మనం జాగ్రత్తగా చూచుకుందాము గాక. అప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలో కూడా మేలుకరమైనటువంటి కార్యాలు చేస్తూ వస్తాడు పిల్లరా. కనుక పగ తీర్చుకున్నట్టు దేవుని పని కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మనం దేవునికి అప్పగించినప్పుడు దేవుడే ఆ విషయాలు యుద్ధం చేసి ప్రతి ఒక్కరికి విజయాన్ని జయాన్ని ఇస్తాడు. కాబట్టి మీరేం చేయాలంటే క్షమాగుణాన్ని కలిగి ఉందరుగాక. ఎందుకంటే ప్రతి నెల ప్రభాల్లో చేపడుతున్న మనము క్షమాగుణాన్ని కలిగి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి వాద్యమాడతాడని ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక ఇతరులను క్షమించే గుణాన్ని కలిగి ఉండండి. మీ హృదయాన్ని గాయపరిచే మాటలు ఎవరైనా మాట్లాడారా, మిమ్మల్ని వేదన కలిగించే పరిస్థితులు కూడా ఎవరైనా ఏదైనా చేశారా, అయినప్పటికీ మీరు క్షమించండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తారు. పగలు పెట్టుకొని ద్వేషాలు పెట్టుకొని మరి అల్లకొల్లాలని చేసే విధంగా కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటూ మరి అనేక విధాలుగా మనుషులను బట్టి ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు పిల్లరా. కనుక అలా ఉండకూడదంటే మనం ఏం చేయాలి, క్షమాగుణాన్ని కలిగి ఒకరినొకరు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలనే స్వభావంతో ముందు నీ దేవుని ప్రేమించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళే విధంగా మీ యొక్క హృదయాల్ని ప్రభు కొరకు సిద్ధపరచుకోండి పిల్లరా. అప్పుడు దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి మీ కన్నీటిని తుడిచి మీకున్న ప్రతి అవసరతని యేసుక్రీస్తు నామములో తీరుస్తారని ఈ సమయంలో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది పిల్లరా. హల్లెలూయా. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రార్థనలు ఏకీవించమని, బ్లెస్ చేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి. ప్రభు కార్యక్రమాన్ని బలపరచండి. మే గాడ్ బ్లెస్ యూ.